2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ శ్రీలంకలోని రామదాస స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ 167 పరుగులు చేసింది. చేజింగ్కి దిగిన ఇండియా రోహిత్ శర్మ అర్ధశతకంతో ఆదుకున్నా ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. భారత్ గెలవడానికి ఆఖరి 12 బంతుల్లో 34 పరుగులు కావాలి. క్రీజులోకి 7వ వికెట్గా దినేష్ కార్తీక్ వచ్చాడు. 19వ ఓవర్ వేయడానికి బంగ్లాదేశ్ మెయిన్ బౌలర్ రూబెల్ హుస్సేన్ వచ్చాడు. అందరూ భారత్ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ దినేష్ కార్తీక్ ఆ ఓవర్లో ఊచకోత కోశాడు. 1వ బంతికి 6 కొట్టాడు, 2వ బంతికి 4, 3వ బంతికి 6, 4వ బంతికి డాట్ బాల్, 5వ బంతికి 2 రన్స్ తీశాడు, 6వ బంతికి 4. కేవలం 6 బంతులకు 22 పరుగులు వచ్చాయి. మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చివరి ఓవర్ వేయడానికి సౌమ్య సర్కార్ వచ్చాడు. ఆఖరి ఓవర్లో గెలవడానికి 12 పరుగులు కావాలి. తొలి 5 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. విజయ్ శంకర్ 1 వికెట్ కూడా పడింది. గెలవడానికి ఆఖరి 1 బంతికి 5 పరుగులు కావాలి. సౌమ్య సర్కార్ ఆఫ్ స్టంప్ వెలుపల లో వైడ్ ఫుల్ టాస్ వేశాడు. దినేష్ కార్తిక్ దాన్ని అద్భుతంగా ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫ్లాట్ సిక్సర్గా మలిచాడు. ఇండియా 4 వికెట్ల తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ మ్యాచ్తో దినేష్ కార్తీక్ నిరూపించాడు. టీమిండియా చరిత్రలో నిలిచిపోయే ఈ థ్రిల్లింగ్ విక్టరీ మీకు కూడా గూస్ బంప్స్ తెప్పించి ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీకు బాగా నచ్చిన థ్రిల్లింగ్ మ్యాచ్ ఏంటో కింద కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.